సాహితీ మిత్రులకు నమస్కారం. వనజా తాతినేని కథల ఛానల్కు స్వాగతం. విభిన్న కథల సమాహారం వనజా తాతినేని. ఈరోజు నేను వినిపించబోతున్న కథ సాక్షాత్కారం. రచన సత్యం శంకరమంచి. ఈ కథ అమరావతి కథలు నుండి సేకరించటమైనది. కథ వినండి. సాక్షాత్కారం. రెడ్డి, నేను బస్సు దిగటమేమి, వీధులన్నీ పరుగు పరుగున తిరిగాం. ఎదురుగుండా కనిపించే గాలి గోపురం రా రండి అని పిలుస్తున్నట్టుంది. కృష్ణలో తల మునకలగా స్నానాలు చేశాం. దేవుడి గుడి దర్శించాం. ధ్వజస్తంభం మీద రామచిలకలని పలకరించాం. బజార్లోకొచ్చి పప్పు చెక్క కొనుక్కున్నాం. తింటూ ధరణి కోట నడిచి వెళ్ళి ఊరు చుట్టూతా ఉన్న కోట దెబ్బ లెగబాకాం. అప్పటికి మిట్ట మధ్యాహ్నం అయింది. అలసిపోయాం. మొదటి నుంచి చూస్తున్నాను. రెడ్డి పెద్ద స్థాణువు లాంటివాడు. నా బలవంతాన బయలుదేరి అమరావతి వచ్చాడే తప్ప ఈ మట్టిలో ఈ గాలిలో తిరుగుతుంటే అతనిలో ఏ స్పందన లేదు. ఇక తిరిగి పోదామోయ్ అన్నాడు రెడ్డి. బౌద్ధ శిల్పాలు చూడొద్దా అన్నాను. అమ్మా అన్నట్టు నెత్తిన చేతులు పెట్టుకుని తప్పేదేముంది పద అన్నాడు. దీపాల దిన్నె వైపు నడిచాము. పెద్ద దిబ్బ, స్తూపాకారంగా ఉన్న మట్టి పర్వతం. నాకేమో దానిపైన అనేక వందల వేల దీపాలు మినుకు మినుకుమని వెలుగుతున్నట్టు, కొందరు వేల బౌద్ధ భిక్షువులు కాషాయాంబరాలతో బుద్ధుని గురించి కీర్తిస్తున్నట్టు, ఆ పైన సామూహికంగా మౌన ప్రార్థనలు చేస్తున్నట్టు అనిపిస్తుంది. రెడ్డి గులకరాళ్ళు ఎర్రమన్ను చేత్తో తీసుకుని అటూ ఇటూ విసురుతూ విసుగ్గా తిరుగుతున్నాడు. ఇక శిల్పాలు చూద్దాం పద అని తొందర పెట్టాడు. లేకపోతే అంత ఎండలో ఆ దీపాల దిన్నె మీద కూర్చుండిపోతానేమోనని అతని భయం. శిల్పాలు చూసి తిరిగొచ్చాం. ఎలా ఉంది మ్యూజియం అన్నాను. బొమ్మలు బాగానే చెక్కారు అన్నాడు రెడ్డి పరమ సామాన్యంగా. నాకు కడుపు చెరువైపోయింది. గట్టిగా నెత్తి మీద కొడదామనుకున్నాను. ఎంత చెడ్డా స్నేహితుడు రెడ్డి, నువ్వు పెద్ద బండరాయివయ్యా. నిన్ను శిల్పంగా మలచగలివాడెవడో తెలియటం లేదయ్యా అనుకుని లేవబోతుంటే మ్యూజియం క్యూరేటర్ వచ్చాడు. నేను గబగబా ఆయన దగ్గరకు పరిగెత్తుకెళ్ళి, అయ్యా, స్తూపం కింద ఉన్న బుద్ధుడి అస్థికలు ఈ మధ్య దొరికాయటగా, వాటిని చూపిస్తారా అని అడిగాను. క్యూరేటరు ఒక్క క్షణం ఆలోచించి రండి అన్నాడు. నేను పరుగున వచ్చి మెట్ల మీద కూర్చున్న రెడ్డిని లేపి, బుద్ధుడి పవిత్రాస్థికలు చూపిస్తారట రా అన్నాను. రెడ్డి విసుక్కుంటూ లేచి వచ్చాడు. క్యూరేటర్ గదిలో మేము ముగ్గురం. పరమ నిశ్శబ్దంగా ఉంది. నాకు ఉద్వేగంతో చెమటలు పోస్తున్నాయి. ఏ అస్థికలపైన ఇంతటి మహాస్తూప నిర్మాణం జరిగిందో ఆ అస్థికలని దర్శించబోతున్నాను. కొన్ని శతాబ్దాల పాటు కొన్ని కోట్లాది ప్రజలు పూజించుకున్న తథాగతుని శరీరావశేషాలను చూడబోతున్నాను. క్యూరేటర్ లేచాడు. బీరువా తాళం తీసి తలుపులు తెరిచి సీలున్న కవర్ తీసి అందులోంచి మరో తాళాలు తీశాడు. ఆ తాళాలతో ఇనప్పెట్టె తెరిచాడు. అందులోంచి మరో మంచి గంధం చెక్కతో చేసిన పెట్టె బయటకు తీశాడు. ఆ పెట్టె తీస్తున్నప్పుడు అతని ముఖం కళవళపడుతుంది. దాన్ని దాచుకుందుకు కాబోలు. నేను ఈ పెట్టె తీస్తున్నప్పుడల్లా బుద్ధుణ్ణి ప్రార్థిస్తాను, భగవాన్ మళ్ళీ క్షేమంగా ఈ ఇనప్పెట్టెలోకి వెళ్ళిపో అని అంటూ ఆ గంధపు చెక్క పెట్టెని టేబుల్ మీదకి తీసుకొచ్చాడు. టేబుల్ మీద ఓ ముక్మల్ గుడ్డ పరిచాడు. అప్పుడు ఆ గంధపు పెట్టె తెరిస్తే అందులో 5 స్ఫటికంతో చేసిన భరిణలు. ఆ భరిణల్లో బుద్ధుడి అస్థికలు. ఒక్కొక్క భరిణే తెరిచాడు. ఒక భరిణిలో బుద్ధుడు ఎముక, దానికి తోడుగా బంగారు పూలు, రత్నాలు. వాటిని శానంతో ఎత్తి చూపిస్తున్నాడు. రెండో భరిణలో మళ్ళీ బుద్ధుడి ఎముక, చుట్టూ మంచి ముత్యాలు. మూడో భరిణలో బుద్ధుడి ఎముక, బంగారు పూలు. నాలుగో భరిణలో బుద్ధుడి ఎముక, పగడాలు. ఐదో భరిణలో భిక్షాపాత్ర ముక్కలు, బంగారు పూలు.
భరిణలు స్తూపాకృతిలో ఉన్నాయి. నాకు ఒళ్ళు జలతరించింది. కోటి కోట్ల ప్రణతులందుకున్న భగవాన్, నువ్విక్కడున్నావా? అయ్యా, నేను ఆ అస్థికలని ఒకసారి తాకవచ్చునా అని అడిగాను. క్యూరేటర్ తటపటాయించాడు. ఈ శానంతో ముట్టుకోండి అన్నాడు. శానంతో ముట్టుకున్నాను. నా ఒళ్ళు జలతరించింది. బుద్ధుడి పాదాలు తాకినట్లయింది. బుద్ధుడి కళ్ళ వెలుగులో కరిగిపోతున్నట్లనిపించింది. బుద్ధుడు నా తల మీద ఆశీర్వదించినట్లనిపించింది. కళ్ళంట నీళ్లు, కరిగిపోతున్న గుండె. క్యూరేటర్ నా చేతిలోంచి శానం తీసుకొని పెట్టె మూసి భద్రంగా ఆ పెట్టెని ఇనపెట్టెలో దాచేశాడు. కృతజ్ఞతల తర్వాత రెడ్డి నేను తిరిగొస్తున్నాము. రెడ్డిలో ఏ చలనమూ లేదు. నేను మాట్లాడదలుచుకోలేదు. ఉన్నట్టుండి రెడ్డే అడిగాడు, ఆ ఎముకల విలువ ఎంతంటావు అని. రెడ్డి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అన్నాను, ఆ పవిత్రాస్తికల విలువ సూర్యచంద్రులంతా. రెడ్డి కళ్ళు వెలిగాయి. సాక్షాత్కారం కథ విన్నారు కదా ఫ్రెండ్స్. రచన సత్యం శంకరమంచి. ఈ కథ అమరావతి కథలు నుండి సేకరించటమైనది. ఫ్రెండ్స్, కథ నచ్చిందా? మీకు కూడా ఒక విచిత్రమైన అనుభూతి కలుగుతుంది కదూ. వెంటనే అమరావతి వెళ్ళి మ్యూజియంలో భద్రపరిచిన ఆ బుద్ధుని పవిత్రాస్తికలను చూడాలని నాకు మహా కోరికగా ఉంది. అసలు అమరావతి కథలు నేను చదివి వినిపించటం మొదలుపెట్టినప్పటి నుంచి అమరావతి మళ్ళీ మళ్ళీ వెళ్ళి రావాలనే కోరిక ఉధృతమవుతుంది. ఆ ఉధృతం ఎలా ఉంటుందంటే, ఇటీవల కృష్ణమ్మ మహా ఉధృతంగా ప్రవహించింది కదా, అలాంటి ఉధృతిగా ఉందన్నమాట. మనసులో అమరావతి పరిసర ప్రాంతాలను, అమరలింగేశ్వరుడిని చూసి చిత్రాల్లో బంధించి ఈ వీడియోలతో పాటు మీకు కూడా జతపరిచి చూపించాలని నాకు చాలా కుశాలగా కూడా ఉంది. అయితే ఆ ప్రయత్నాన్ని చేయలేకపోతున్నాను. వీలు వెంబడి నేను అమరావతిని సందర్శించి ఆ చిత్రాలను అమరావతి మిగిలిన కథల్లో జతపరుస్తాను. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మంచి మంచి కథలతోటి మీ ముందుకు వచ్చేస్తాను. రోజుకొక అమరావతి కథ మీకు వినిపించాలనే ఉద్దేశంతో నేను ఈ కథలు చేస్తున్నాను. ఇంత క్రితం చాలామంది కూడా ఈ కథలు వినిపించారు. కానీ నా ఛానల్లో కూడా ఈ కథలు ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ కథలు వినిపిస్తున్నాను. సరే, మరి ఇక ఉంటాను. మరి సబ్స్క్రైబ్ మంత్రం వినిపించాను కదా. నమస్తే. వింటూనే ఉండండి విభిన్న కథల సమాహారం వనజా తాతినేని. నమస్తే. కథలు వింటున్నందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.